జ్వాల రెండవ భాగం. ఒకటవ భాగంలో జ్వాల ఉద్యోగం దొరక్క స్నేహితుతో కలిసి బజ్జీల బండి పెడుతుంది. దాంతో అవమానాలకి గురవుతుంది. మనోజ్ వాళ్ళ ఆఫీస్లో టైపిస్ట్గా చేరుతుంది. మనోజ్ స్నేహితుల పొగ్గరు, వాళ్ళ వెటకారపు మాటలు భరించలేకపోతుంది. కథ కొనసాగుతుంది. మనోజ్ వాటిని జేబులో వేసుకుని కారు దగ్గరికి వెళ్ళాడు. జ్వాలకి కావాలనే ముందు సీటు ఖాళీ ఉంచి నలుగురు వెనక కూర్చున్నారు. జ్వాల చేసేది లేక వెళ్ళి కూర్చుంది. మనోజ్ వెంటనే స్టార్ట్ చేశాడు. మరో 10 నిమిషాల్లో స్టేషన్లో ఉన్నారు. ఓ ఏంటి అందరూ ఇలా వచ్చారు? అందరినీ చూసి నవ్వుతూ అడిగారు పార్థసారథి గారు. జ్వాల గారు ఒక్కరే ఉన్నారని కంపెనీ ఇచ్చాం, ఉమా నవ్వుతూ అంది. జ్వాల, అన్నీ కరెక్ట్గా చేసావు కదూ? నేను సైన్ చేస్తే చాలుగా, మళ్ళీ చూడకపోయినా పర్వాలేదు కదూ? వర్మగారు అడిగారు. కరెక్ట్గానే చేశానండి. మనోజ్, జ్వాలని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. జ్వాల, 5వ నంబర్ ఫైలు ఇవాళ ఉదయం చూసామే, దాన్ని మరోసారి పిఏకి చూపెట్టి టైప్ చేయాల్సినవి చేసి ఉంచు. అన్నట్టు మర్చిపోయాను, రేపు ఉదయం శర్మగారు పిఏ గారు రానన్నారు. నువ్వు చూడు, తెలుస్తుందిలే. అలాగేనండి. ఓకే, గుడ్ బై. ట్రైన్ నెమ్మదిగా కదిలింది. ఇద్దరూ చేతులూపుతూ బయటే నిల్చున్నారు. జ్వాల తప్ప అందరూ చేతులూపుతూనే ఉన్నారు. రండి, జ్వాల సందేహించడం చూసి అన్నాడు మనోజ్. నేను బస్సులో వెళ్ళగను. నిలబడకుండా ముందుకు నడిచింది. డ్రాప్ చేస్తాం రండి, మరోసారి అడిగాడు. కానీ జ్వాల అప్పటికే కారు దాటి వెళ్ళిపోయింది. ఎందుకు ఆవిడని బ్రతిమాలడం? విసుగ్గా అడిగింది ఉమా. మనోజ్ చిన్నగా తన ప్లాన్ వివరించాడు. అందరూ ఆమోదించారు. ఆ ప్లాన్ చెప్పినందుకు మనోజ్ని అభినందించారు. బస్టాప్లో నిలబడిన జ్వాల ముందు కారు ఆపి, రండి, బస్ ఇప్పుడు వచ్చేలా లేదు అన్నాడు. జ్వాల మాట్లాడలేదు. రండి, డోర్ తెరిచిపెట్టుకొని అన్నాడు. మరో క్షణంలో తను ఎక్కకపోతే అతనే ఎక్కించేలా ఉన్నాడు. అందుకే ఇంకేమనకుండా వెళ్ళి కూర్చుంది. మనోజ్ కారుని అతి ఖరీదైన హోటల్ ముందాపాడు. జ్వాల, ఇవాళ మీరు మాకు పార్టీ ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? మీకు జాబ్ వచ్చిన సందర్భంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు మనోజ్. నేనా? ఇప్పుడా? కంగారుగా భయంగా అడిగింది. పర్సులో ఉన్న 3 రూపాయల చిల్లర కళ్ళ ముందు కదిలింది. వీళ్ల వాలకం చూస్తుంటే బలవంతంగా ఇప్పించుకునేలా ఉన్నారు. రండి, లోపలికెళ్దాం. మనోజ్, కిరణ్ ఇద్దరు జ్వాలకి ఇరువైపులా నిలబడ్డారు. వెనకగా ఉమా, రాధిక, రవి ఉన్నారు. జ్వాల గాఢంగా నిట్టూర్చి ముందుకు నడిచింది. అందరూ ఎయిర్ కండిషన్డ్ ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. ఈసారి జ్వాల కావాలనే మనోజ్ పక్కగా కూర్చుంది. మనోజ్ 2 స్వీట్సు, 2 హాట్సు, ఐస్ క్రీంలు ఆర్డర్ ఇచ్చాడు. చాలా సరదాగా మాటిమాటికి జ్వాల కూడా తమలో కలుపుకుంటూ మాట్లాడుతూ కూర్చున్నారు. జ్వాల భయాన్ని లోపలికి నెట్టేసి ముఖం నిండా నవ్వు పులుముకొని అంతకు ముందేమీ జరగనట్లుగా వాళ్లే తన బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్లుగా మాట్లాడింది. అందరూ చాలా సరదాగా మాట్లాడుతూ తింటున్నారు. మనోజ్కి కానీ మిగతా వాళ్ళకి కానీ జ్వాల తీరు అర్థం కాలేదు. ఎంత నిర్భయంగా కూర్చుంది. ఆ అమ్మాయి పర్సులో 3 రూపాయలు మించిలేవని తను చూశానని గట్టిగా చెప్పాడు మనోజ్. మరి పిల్ల నిమ్మకి నీరెత్తినట్లు తనకేం పట్టనట్లు కూర్చుందేంటి? ఒకవేళ తామెవరైనా బిల్ చెల్లిస్తారనుకుంటుందేమో. ఆ చేత్తోనే వెట్ పార్టీ కూడా ఇస్తారా? మనోజ్ కొంటెగా అడిగాడు. ఓఎస్, మీరు కావాలంటే తీసుకోండి, నిర్భయంగా నవ్వుతూ అన్నది. మనోజ్ బీర్ బాటిల్ తెప్పించాడు. అందరికీ గ్లాసుల్లో పోసి ఐస్ వాటర్ కలిపి తనే ఇచ్చాడు. జ్వాల గారు, ఇలాగే ఎప్పుడు మనకి పార్టీలు ఇస్తుండాలి. అందరూ టేస్ట్ చేశారు. జ్వాల తన గ్లాస్ని మనోజ్ ముందు పెట్టింది. అలవాట్లేదా? రవి అడిగాడు. కంఠంలో ఏమాత్రం హేళన లేకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఇంకో ఐస్ క్రీమ్ తీసుకోండి. జ్వాల సమాధానం చెప్పకుండానే బేరర్కి తీసుకురమ్మని చెప్పాడు. జ్వాల మౌనంగా తల వంచుకొని నెమ్మదిగా తింటోంది. అందరూ ఒకళ్ళకొకళ్ళు సైగలు చేసుకుని ఒక్కసారిగా లేచారు. మేం బయట వెయిట్ చేస్తుంటాం, త్వరగా రండి. మనోజ్ నవ్వుతూ అతి మర్యాదగా చెప్పాడు. జ్వాల తలూపింది. వెళ్తూ మనోజ్ ఆగలేక తల వెనక్కి తిప్పి జ్వాల వైపు చూశాడు. జ్వాల ముఖంలో తాను ఆశించిన భయం కానీ ఆందోళన కానీ ఏవీ లేవు. నిదానంగా తింటోంది. మనోజ్ జ్వాలని మరోసారి పరిశీలించి చూశాడు. జ్వాల ఒంటి మీద చిన్న మెత్తు బంగారం లేదు. అలా అనుకుంటే గిల్టువి కానీ మట్టి గాజులు, పూసలు అలాంటివి కూడా లేవు. ఏమిటి పిల్ల ధైర్యం? ఏం చూసుకుని ఎంత ధైర్యం? దాదాపు 80 రూపాయల బిల్లు ఎలా ఇస్తుంది? చూడాలని ఆసక్తిగా ఉన్న ఉమా చేయి పట్టుకులాగడంతో తప్పనిసరిగా బయటికి వెళ్ళాడు. బిల్ తీసుకురా, జ్వాల ఐస్ క్రీమ్ తిని చెప్పింది. 100 రూపాయల నోటు ప్లేట్లో వేసి
షెమిటా పాన్ ఏక్ విల్ సిగరెట్ ప్యాకెట్ చెప్పింది. దాదాపు 15 రూపాయల ప్లేట్లో అలాగే వదిలేయడంతో బేరర్ విస్తుపోయి నిల్చున్నాడు. తీసుకో, జ్వాల నవ్వుతూ చెప్పింది. బయట అందరూ ఆత్రంగా హోటల్లో జరగబోయే గల్లంతుకు ఎదురుచూస్తూ నిల్చున్నారు. తిక్క తిన్నగా వదులుతుంది, లేకపోతే ఎంత పొగరు, ఎంత మిడిసిపాటు, కసిగా ఎవరికి వాళ్లే మనసులో అనుకున్నారు. జ్వాల టీవీగా మహారాణిలా నడిచొచ్చింది. తీసుకోండి, ఇది ఉంటే కానీ మీ పార్టీ పూర్తి కాదేమో. అందరి ముఖాల్లోకి పరిశీలనగా చూస్తూ చేయి చాపి కర్చీఫ్లో ఉన్న మీఠా పాన్ని, సిగరెట్ ప్యాకెట్ని వాళ్ల ముందు పెట్టింది. అందరూ అలా తెల్లబోయి చూస్తుంటే జ్వాలకి విరగబడి నవ్వాలనిపించింది. బలవంతాన వచ్చే నవ్వు ఆపుకుంది. అప్పటికే నవ్వుతున్నట్లున్న జ్వాలను చూసి ఘోరమైన అవమానం జరిగిన వాడిలా ఫీల్ అయ్యాడు మనోజ్. అదేంటి అలా చూస్తున్నారు, తీసుకోండి, మరోసారి నవ్వుతూ హెచ్చరించడంతో తీసుకున్నారు. థ్యాంక్స్ చెప్పాలని కూడా ఆ సమయంలో ఒక్కళ్ళకి గుర్తులేదు. ఉన్నా చెప్పేవాళ్ళు కాదేమో. జ్వాల తామనుకున్నట్లుగా యాంత్రికంగా హోటల్ స్వాగత్ పక్కనే ఆపి జ్వాల దిగగానే స్టార్ట్ చేశాడు. జ్వాల నవ్వుతూ టాటా చెప్పింది. ఎందుకింత లేట్ అయింది? శాంతి అడిగింది. ఇవాళెంత పెద్ద వండర్ జరిగిందో తెలుసా? నవ్వుతూ అంది. ఏంటది? కుతూహలంగా అడిగాడు సుధీర్. జ్వాల జరిగిందంతా ఒక్క అక్షరం పోకుండా చెప్పింది. ఈ ఇడియట్స్ నన్నే ఫూల్ని చేద్దామనుకున్నారు, కసిగా అన్నది. నలుగురు చాలాసేపు మాట్లాడలేదు. ఇంతకీ ఆ డబ్బులు ఎక్కడివి? ప్రసాద్ సందేహంగా అడిగాడు. మనోజ్ జేబులోవి, నిదానంగా అన్నది. మై గాడ్! ప్రసాద్, శాంతి ఆశ్చర్యంగా నోళ్లు తెరిచారు. ఏం, వాళ్ళు చేసిన పని బాగుందా? నా దగ్గర డబ్బులు లేవని తెలిసి కూడా వాళ్ళు అలా చేయడం ఎలా ఉంది? అందుకని మనోజ్ జేబులోంచి ఒడుపుగా కాజేసి బిల్ చెల్లించాను అన్నది నిర్లక్ష్యంగా జ్వాల. అంతలో హాయ్ జ్వాల, శాంతి అన్న మాటలు వినిపించాయి. హాయ్ డాక్టర్, రండి, నవ్వుతూ ఆహ్వానించారు ధీరజ్ని. జ్వాల, మీరు చెప్పిందంతా విన్నాను. వినాలని కాకపోయినా చెవుల పడింది. ఇక్కడో పేషెంట్ని చూసొస్తూ ఇలా వెళ్తుంటే మీరు కనిపించారు, ఆగాను. కానీ మీరెవరూ చూడకపోతే ఏం చెయ్యను, అలాగే నిల్చున్నాను. ఐ కంగ్రాచులేట్ యూ జ్వాల. జ్వాల తెల్లబోయింది. ధీరజ్ అంత చనువుగా ఫ్రెండ్లీగా చెప్తుంటే ఆ రోజు ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడని ధీరజ్ గుర్తుకొచ్చి చిన్నగా నవ్వింది. మీ తాతగారికి ఎలా ఉంది? శాంతి వైపు తిరిగి అడిగాడు. బాగానే ఉన్నారు డాక్టర్. ధీరజ్, వీళ్ళు మా ఫ్రెండ్స్ ప్లస్ మా బిజినెస్ పార్ట్నర్స్. సుధీర్, ప్రసాద్ ముగ్గురికి పరిచయం చేసింది జ్వాల. తర్వాత అందరూ బస్ స్టాప్లోకి వచ్చి నిలబడ్డారు. ముందుగా ప్రసాద్, సుధీర్ వాళ్ళ బస్ రావడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఈ బిజినెస్ ఎందుకు పెట్టారో అడగొచ్చా? సందేహంగా చూస్తూ అడిగాడు. అందరూ ఎందుకు పెడతారు? డబ్బు సంపాదించాలని. మేము అందుకే, శాంతి చెప్పింది. కానీ ఇలాంటిది మీలా చదువుకున్న వాళ్ళు ఎవరూ పెట్టరు. ఇంట్లో పనిచేయడానికి కొందరికి చదువుకున్నామని అహం అడ్డొస్తుంది. ధీరజ్ని మధ్యలోనే ఆపి, మా డాడీ బిజినెస్ బాగుందన్నారు కదా, హాస్పిటల్ ఓపెన్ చేయక ఇంత చిన్న క్లినిక్ ఎందుకు పెట్టారు అడిగింది. డాడీ డబ్బుతో హాస్పిటల్ ఓపెన్ చేస్తే డాడీ 10 రూపాయల ఫీజు అంటే 10, 20 అంటే 20 తీసుకోవాలి. అలా కాకుండా నా డబ్బుతో ఎంత చిన్నది పెట్టినా నాకు తృప్తి. నాకు ఇష్టమైనట్లుగా ఫీజు తీసుకోవచ్చు, వివరంగా చెప్పాడు. మీ దగ్గరున్న డబ్బుతో చిన్న క్లినిక్ వస్తే మా నలుగురి దగ్గరున్న డబ్బుతో ఇది పెట్టగలిగాం. ఉద్యోగాలు మా లాంటి వాళ్ళకి ఎప్పుడో కానీ రావు. ఈ లోపల అమ్మ అయ్య చేత దీవెనలు, నవ్వుతూ వివరించింది శాంతి. ధీరజ్ శాంతి చెప్తుంటే శ్రద్ధగా వింటూ నిల్చున్నాడు. అదిగో మా బస్సు వస్తోంది, జ్వాల అన్నది. గుడ్ నైట్. ఆ రోజు ఆదివారం. కాంతికి టైప్ పరీక్షలు ఇంకా 15 రోజులే ఉండటంతో ఆదివారం కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. ప్రతాప్ బయటికి వెళ్ళాడు. బామ్మగారు పక్కింటికి వెళ్ళారు. జ్వాల తీరిగ్గా ఈ వారం రోజుల బట్టలు వాష్ చేస్తోంది. సాకిరేవు దగ్గరగా పాట వినిపించడంతో బట్టలకి సోప్ పెడుతున్నదల్లా తలెత్తి చూసింది. వంటింటి గడపలో నుంచుని రాగయుక్తంగా చప్పట్లు కొడుతూ పాడుతున్నాడు మనోజ్. మీరా? ఆశ్చర్యంతో నిటారుగా నిల్చుంటూ అన్నది. మనోజ్ అవునన్నట్లు తలూపి మళ్ళీ పాట అందుకున్నాడు. ఏం చేయమన్నారు? వీపు సాపు చేయమన్నది. చురుగ్గా చూసి కోపంగా అన్నది. ఎందుకొచ్చారు? సూటిగా అడిగింది. అసలు మనోజ్కి తమ ఇల్లెలా తెలిసింది? అయినా ఇంటికి రావడం ఎందుకు అర్థం కాలేదు. పనుండి నవ్వుతూ జ్వాల వెళ్ళడానికన్నట్లు దారి ఇచ్చాడు. ఏం పని? మా ఫ్రెండ్స్ పిక్నిక్ ఏర్పాటు చేశారు, మీరు కూడా వస్తే బాగుంటుందని తీసుకెళ్ళడానికి వచ్చాను, వస్తారా? మర్యాదగా జ్వాల వెనకే నడిచి ముందు గదిలోకి వచ్చి అన్నాడు. రాను, నాకు చాలా పనుంది. రావాలి, మా ఫ్రెండ్స్ తప్పకుండా రమ్మన్నారు. మాటలు అనవసరం అన్నట్లుగా చూసింది. నేనింకో 2 నిమిషాలు ఇక్కడే ఉంటే మా ఫ్రెండ్స్ అంతా
మీ ఇంటి మీదకి దండెత్తుతారు. అప్పుడు ఎలాగూ రాక తప్పదు. అయితే త్వరగా వెళ్ళండి నిర్మొహమాటంగా అన్నది. మీరు రాందే వెళ్ళను. చూడండి, మీరు ఉన్నవాళ్ళు పని లేని వాళ్ళు, కానీ మాకు ఆదివారాలు కూడా మిగతా రోజుల్లాగే పనుంటుంది. మీలా షికార్లు కొట్టడానికి మాకు తీరిక ఉండదు, డబ్బు ఉండదు. ఉన్నవాళ్లమే కానీ లేని వాళ్ళమంటే ఒప్పుకోను. పిక్నిక్కి వెళ్ళడం ఓ పని కాదంటారా? తనలాంటి వాడి ఇంటికొచ్చినా ఏమాత్రం సంతోషించకుండా నిర్లక్ష్యంగా ఉంది. కనీసం కాఫీ ప్రయత్నాలు కూడా చేయకుండా తనెప్పుడు వెళ్తాడా అన్నట్లు చూస్తోంది. పైగా మీ ఆహ్వానానికో నమస్కారం, మీకో నమస్కారం. ఇంక దయచేస్తారా? విసుగ్గా రెండు చేతులు చప్పుడయ్యేలా జోడించి అన్నది. మనోజ్ ఏదో మాట్లాడే లోపలే తుఫాన్లా వచ్చి పడ్డారంతా. ఏంటి ఇంకా అలాగే ఉన్నారు? త్వరగా రండి ఉమా చనువుగా అంది. వాళ్ళు ఇంతగా తననెందుకు పిలుస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకురాలేం కాదు. ఏదో గట్టి అవమానమే చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. వీళ్ళని నమ్మి వాళ్లతో వెళ్లేంత తెలివి తక్కువది కాదు తను. సారీ, నేను రావడం లేదు. మీ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారు ఇక్కడుండి? వ్యంగ్యంగా అన్నది. అందరూ మనసులోనే పళ్ళు నూరుకున్నారు. చేసేది లేక వెళ్ళిపోయారు. ఆవిడనేదో అవమానించాలా అని అనుకుంటాం, కానీ మనమే ప్రతిసారి బోల్తా పడుతున్నాం మనోజ్ సాలోచనగా అన్నాడు. ఎప్పుడో ఓసారి ఛాన్స్ దొరక్కపోతుందా? ఉమా ఆశగా అంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని వేటకుక్కల్లా ఎదురు చూస్తూనే ఉన్నారంతా. హాయ్ డాక్టర్ సాబ్, మీరోసారి మా ఇంటికి రావాలి. శాంతి లోపలికి వస్తోంది. ఎందుకండి? మా తాతగారికి మళ్ళీ డాక్టర్ అవసరం వచ్చింది. ఓ 10 నిమిషాలు కూర్చుంటారా? ఇప్పుడే వస్తాను. ఇక్కడే దగ్గరలో ఓ పేషెంట్ని చూసి రావాలి. అలాగే, కానీ త్వరగా రావాలి అన్నట్టుగానే 10 నిమిషాల్లో వచ్చాడు. తాళం వేసేసి పదండి వెళ్దాం అన్నాడు. ఎలా ఉంది మీ బిజినెస్? నా ముఖంలానే ఉంది నిరాశగా అంది. మీ ముఖానికి ఏం, చాలా బాగుంది నవ్వుతూ అని నాలుగు ఖర్చుకున్నాడు. సారీ, నా చెయ్యి మటుకు పట్టుకోకండి భయంగా అన్నాడు. శాంతి విస్తుపోయినట్టు చూసింది. తర్వాత అర్థమైన దానిలా నవ్వింది. మా జ్వాలకి ఆ అలవాటుంది, నాకు లేదు. జ్వాల చేతిని గట్టిగా పట్టుకుందంటే గిలగిలా తన్నుకునేదాకా వదలదు అన్నది. అబ్బా, ఎంత గట్టిగా పట్టుకున్నారంటే ఎముకలు విరిగిపోతాయేమో అనుకున్నాను. అంతే, అది మామూలుగా పట్టుకున్నా ఓర్చుకోలేను. ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది? ఊళ్ళో కలరా ఎక్కువగా ఉంది కదా, ఇలాంటివన్నీ బలవంతంగా మూసేశారు. కర్మ, మేమేది పెట్టినా కలిసి రావడం లేదు నిరుత్సాహంగా అన్నది. మరేం చేస్తున్నారు? ఏం చేస్తాం, తిని తిరుగుతున్నాం. నిజంగా ఇంట్లో ఉండడం ఎంత బోర్గా ఉందో చెప్పలేను. మొదటి నుండి ఇంట్లో ఉంటే ఇంత బోర్ కొట్టదు. మొన్నటిదాకా కాలేజీలో చదువుకొని ఇప్పుడు ఏ పని లేకుండా ఇంట్లో ఉండాలంటే కాళ్ళు విరగ్గొట్టినట్లుంది. జ్వాల ఏం చేస్తున్నారు? జ్వాలకి టెంపరీ జాబ్ ఉందిగా, అదే చేస్తోంది. మరి ప్రసాద్, సుధీర్లు రోడ్లు సర్వే చేస్తున్నారు. ఎలా ఉందండి తాతగారు? కులాసాగా ఉన్నారా? నవ్వుతూ పరామర్శించాడు. నిజానికి తాతగారు పైకి ఆరోగ్యంగానే ఉన్నారు. అసలు ఈ వయసులో ఉండదగ్గ జబ్బులేవీ లేనేలేవు. అయినా ఆయనకదో అనుమానం. తుమ్మితే, దగ్గితే, జ్వరం వస్తే ఇలా ఎంత చిన్నదొచ్చినా అదేదో పెద్ద జబ్బైనట్లు ఊహించుకొని తను భయపడి నానా హంగామా చేసి ఎదుటి వాళ్ళని కూడా భయపెట్టేస్తుంటాడు. శాంతి, నీకేం రోగం లేదు తాతయ్య, ఊరికే కంగారు పెట్టకు. పొరపాటున అన్నదో ఇంకా పిల్లని జాడించి గాని వదిలిపెట్టరు. మీ అయ్య పెట్టే బలమైన తిండికి, మీ అయ్య ఇప్పించే మందులకి ఆరోగ్యంగా ఎందుకుండను అంటూ అర్ధగంట దాకా సణుగుతూనే ఉంటాడు. అందుకే అతగాడు డాక్టర్ని తీసుకురమ్మనగానే తీసుకొస్తుంటారు. డబ్బున్న రోజుల్లో జరిగినట్లుగానే ఇప్పుడు జరగాలంటాడు. ఎలా జరుగుతుందో మాత్రం ఆలోచించడు. తను చెప్పింది చేసి తీరాల్సిందే, అనుకున్నది జరిగి తీరాల్సిందే. విసుక్కుంటూనే అతను చెప్పింది చేయడం అలవాటైంది ఆ ఇంట్లో అందరికీ. ఏం కులాసా నాయనా, ఒంట్లో 6 డజను జబ్బులతో మా అబ్బాయి ఇప్పించే డజను మందులతో కులాసాగా ఉండక చేస్తానా? వెటకారంగా అన్నాడు. రవి అర్థం కానట్లు శాంతి వైపు చూశాడు. తర్వాత చెప్తాను, ముందు చూడండి అంటూ సైగ చేసి లోపలికెళ్ళింది. పావుగంట తర్వాత ధీరజ్ని పంపడానికంటూ తను బయలుదేరింది. మా తాతగారి ఆరోగ్యం బాగుంది కదూ? బాగానే ఉన్నారు. నిజానికి ఆ వయసులో అంత ఆరోగ్యంగా ఉండటం అరుదు, కానీ తటపటాయిస్తూ ఆగాడు. మీరు చెప్పేది నిజమని మాకు తెలుసు, కానీ మీరే కాదు, ఏ డాక్టర్ వచ్చే ముందైనా లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు పరామర్శించడానికి వచ్చినా మంచంలో పడుకుని తను అనారోగ్యంగా ఉన్నాడని చూడ్డానికి వచ్చిన వాళ్ళు అనుకోవాలని రాని మూలుగుతూ ఇలా చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాం, ఒక్కొక్కళ్ళకి ఒక్కో పిచ్చి నిర్వేదంగా అన్నది. అవును, కొందరికి ఆ వయసులో అలాగే చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, గుడ్ బై. ఉద్యోగంలో చేరి 2 నెలలు దాటింది.
ఇంతవరకు ఒక్క పైసా కూడా జీతంగా ఇవ్వలేదు. జ్వాల అడగనూ లేదు. ఇప్పటి వరకు అంతకు ముందున్న డబ్బుతో ఎలాగో గడిచింది, కానీ ఇంకా ఒక్కరోజు కూడా గడిచేలా లేదు. ముందు ఇంట్లో ఖర్చులు ఎలా ఉన్నా అస్సలు బస్సు ఖర్చులు మాత్రం పెట్టుకోక తప్పడం లేదు. ఏమైనా ఈరోజు అడగాల్సిందే, తను భయపడకుండా సూటిగా అడగాల్సిందే. హఠాత్తుగా గుర్తొచ్చింది, వర్మగారు 4 రోజులుగా ఊళ్ళో లేరని, వచ్చే సూచనలు కూడా ఏం లేవు. తనేదో ఆఫీస్కి వెళ్ళాలని 4 మెతుకులు తినొస్తుంది, కానీ ఇంట్లో ఉండేవాళ్లే కదా అని టీలతో ఎన్ని రోజులని కాలక్షేపం చేస్తారు. పేదరికాన్ని మించిన ఘోర నరకం ఇంకెక్కడా ఉండదు. వెధవ జీవితం. హాయిగా ఒక్క పూట బాగా తిని సుఖంగా నిద్రపోని జీవితం. చచ, తనలాంటి వాళ్ళని ఎందుకు పుట్టిస్తాడో ఆ దేవుడు. తన స్నేహితులు కూడా తనకి తగిన వాళ్లే. స్నేహం నిలిచేది ఒకే స్థాయిలో ఉండేవాళ్లకే కదా. తనకో లక్షాధికారి ఫ్రెండ్ ఎందుకుంటుంది? జ్వాల, జ్వాల, టేబుల్ దగ్గర నిల్చొని గట్టిగా పిలుస్తున్నాడు మనోజ్. జ్వాల ఆలోచనల్లో నుండి తేరుకుని ఎదురుగా ఉన్న మనోజ్ వైపు అర్థం కానట్లు చూసింది. ఏంటలా ఉన్నారు? ఎంత పిలిచినా పలకరేం? ఆదుర్దాగా అడుగుతున్నాడు. చుట్టూ చూసింది. మహానుభావుడు ఒక్కడే వచ్చినట్టుంది. వెంట స్నేహితులు లేరు. వచ్చే సూచనలు లేవు. ఎందుకొచ్చాడో. ఇప్పుడు కానీ టైప్ చేయమన్నాడు కదా. చేతివేళ్లు సమ్మె చేసినట్లుగా కదిలేట్లు లేవు. ఏమిటి ఇంకా ఉన్నారు? జ్వాల విస్తుపోయినట్లుగా చూసింది. అదేంటండి అలా చూస్తారు? ఆఫీస్ టైం అయిపోయి 1/2 గంట అయింది. అందరూ వెళ్ళిపోయారు. మీకేదైనా పనుందా? లేదన్నట్లుగా తలూపింది. మరెందుకున్నారు? జ్వాల మౌనంగా ఫైల్స్ తీసేసి టైప్ రైటర్కి కవర్ వేసి లేచింది. డ్రాప్ చేస్తాను రండి, వినయంగా డోర్ తీసి పట్టుకుని అన్నాడు. అనుమానంగా చూసింది అతని వైపు. అయినా తనకిప్పుడు 2 బస్సుల కోసం ఎదురు చూసి గంటన్నర నిల్చొని 10 నిమిషాల పాటు నడిచి ఇల్లు చేరుకునే ఓపిక లేదు. హాయిగా కళ్ళు మూసుకుని కూర్చుంటే 10 నిమిషాల్లో తన ఇంట్లో ఉంటుంది. యాంత్రికంగా వెళ్ళి కూర్చుంది. తన స్థితిని తలుచుకుంటే నవ్వొస్తుంది. పైసా ఠికానా లేదు, కానీ దర్జాగా ఇంపోర్టెడ్ కారులో వెళ్తోంది. మనోజ్తో మాట్లాడి గొప్ప, సినిమాకి వెళ్తే గొప్ప, షికార్కి వెళ్తే గొప్ప, ఇలాగనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్థసారథి గారి లాంటి ఇండస్ట్రియలిస్ట్ గారి ఏకైక పుత్రుడు, వర్మగారికి కాబోయే అల్లుడు. మరి గొప్ప కాకేమిటి? అయినా తనేంటిలా ఆలోచిస్తోంది? ఈ మనోజ్ తనకి కనిపించినప్పుడల్లా ఏదో ఒక అవమానం చేయడానికి ఎదురు చూడ్డం తనకి తెలియందా? ఇప్పుడు ఏదో ప్లాన్ వేసుకునే ఉంటాడు. ఇప్పుడు ఆ అవమానాన్ని తను ఎదుర్కొనేంత ఓపిక తనలో లేదు. దిగండి. జ్వాల ఆలోచనల్లో నుండి ఒక్కసారిగా తేరుకొని చూసింది. తను అనుకున్నట్లుగా ఇది తన ఇల్లు కాదు, హోటల్ని చూడగానే ఆకలి గుర్తొచ్చింది. లోపల ఆత్మారాముడు ఆనందంతో గంతులేస్తున్నాడు. ఏదవుతే అదే అవుతుంది, ముందు ఆకలిని తీర్చాలి. మరేం మాట్లాడకుండా దిగి అతను వెనకే నడిచింది. మనోజ్ తను చెప్పబోయేది ఎలా చెప్పాలా అని తికమక పడుతున్నాడు. తను చెప్పిన తర్వాత ఈవిడ ఎంతెత్తున ఎగురుతుందో, ఎన్ని మాటలంటుందో. కాఫీ బేరర్కి పరధ్యానంగానే చెప్పాడు. నాకు 2 దోశలు, ఓ ఉప్మా. జ్వాల తటపటాయిస్తూనే అన్నది. బేరర్ వెళ్ళిపోయాడు. జ్వాల మౌనంగా 2 దోశలు, ఉప్మా తిన్నది. అయినా ఆకలేం తీరలేదు. వెదవ టిఫిన్లు ఎన్ని తిన్నా కడుపు నిండదు. మరి ఆ దోశలు ఈ కలవారి పిల్లల్లాగే అతి నాజుగ్గా ఉన్నాయి. చచ, ఏం బాగున్నాయి. మరో 2 దోశలు తిని 2 స్వీట్స్ చెప్పింది. మనోజ్ కళ్ళప్పగించి చూడ్డం తప్ప ఏం మాట్లాడలేదు. కాఫీ తాగిన తర్వాత కాస్త హుషారు వచ్చినట్లుంది. ఆ బిల్ తనకే ఇస్తాడేమోనని చూసింది. మనోజ్ అదేం పట్టించుకోకుండా బిల్ చెల్లించి లేచాడు. జ్వాల ఆశ్చర్యంగా చూసింది. ఇవాళ్ళేంటిలా ఉన్నాడు? ఏమీ అనకుండా అంత పరధ్యానంగా ఉన్నాడేం? కలవారబ్బాయికి కూడా కలతలా? ఏమైనా తృప్తిగా టిఫిన్ తినిపించిన మనోజ్కి మనస్సులోనే థ్యాంక్స్ చెప్పుకోకుండా ఉండలేకపోయింది. జ్వాల చాలా మృదువుగా పిలిచాడు, కానీ జ్వాలకి మాత్రం గట్టిగా పిలిచినట్లుంది. పబ్లిక్ గార్డెన్స్లోని చల్లగాలిని ఆస్వాదిస్తూ పరధ్యానంగా నడుస్తున్నదల్లా ఏంటన్నట్లు చూసింది. జ్వాల, మీకిప్పుడు 75 అవసరమా? చిన్నగా అడిగాడు. నమ్మలేనట్లుగా చూసింది. ఇదంతా దేనికి నాంది? ఎందుకింత మర్యాద చూపిస్తున్నాడు? ఏదో గట్టి ప్లానే వేసుంటాడు. జ్వాల చురుగ్గా ఆలోచించింది. ఎందుకనో అనుమానంగా చూసింది. వర్మగారు మీకివ్వమని మీ శాలరీ మనీ నాకిచ్చారు. నిజంగానా? ఏది? ఆ క్షణంలో మనోజ్ కనిపించినంత మంచిగా మరెప్పుడూ కనిపించడు అనుకుంది. అబ్బా, ఎంత మంచివాడు! సరిగ్గా తనకి అత్యంత అవసరమైన సమయంలో ఇస్తున్నాడు. ఖర్చయిపోయింది. సిగరెట్ వెలిగించుకోవడానికి తలంచుకుంటూ అన్నాడు. జ్వాలకి వెంటనే అర్థం కాలేదు. మీరు పోయిన నెల
రాలేదు కదూ. ఆఫీస్కి ఆ రోజే జీతాలిచ్చారు. మీకివ్వమని ఈ నదిని కూడా నాకిచ్చారు. చేతిలో డబ్బుంటే అయిపోయేదాకా నాకు ఇంకో పని చెయ్యబుద్ధి కాదు. అలా క్లబ్‌కెళ్ళాను. ఇలా పేకాట ఆడాను. అలా అయిపోయింది. నవ్వుతూ తమాషాగా చెప్పాడు. అయిపోయిన తర్వాత గానీ మీరు గుర్తు రాలేదు. సారీ. మీకిప్పుడు అవసరం లేదుగా. ఉంటే ఎప్పుడో అడిగేవారు కదూ. జ్వాల కోపంతో మండిపోయింది. ఆ మాట చెప్పడానికా ఇంత మర్యాద చేశాడు? మీ దగ్గర కాదు నేను పనిచేస్తోంది, వర్మగారి దగ్గర. వర్మగారు రాగానే అడిగి తీసుకోగలను వెటకారంగా అంది. మనోజ్ కంగారుగా చూశాడు. జ్వాల నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది. కొద్ది నిమిషాలు ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ నిల్చున్నాడు. తర్వాత ఏదో స్ఫురించిన వాడిలా సిగరెట్ కింద పడేసి బూటు కాలితో నలిపి చిన్నగా అన్నాడు. మీకు జీతం ఇచ్చానని వర్మగారితో చెప్తే? జ్వాల దెబ్బతిన్నట్లు చూసింది. ఇంత మోసం చేస్తాడని తను కల్లో కూడా అనుకోలేదు. అన్ని లక్షలుంచుకొని తన జీతం డబ్బులు కావాల్సి వచ్చాయా? ఎందరి పొట్టలు కొట్టి ఇలా సంపాదిస్తున్నారో. ఎంతకైనా తగుదురు మరి. వాళ్ళకి డబ్బు సంపాదన తప్ప అవతలి వాళ్ళ కష్టాలు ఎందుకు? జ్వాల తిరస్కారంగా తల తిప్పుకుంది. చెప్పండి, అప్పుడేం చేస్తారు మీరు? సవాల్ చేస్తున్నట్లుగా అడిగాడు. జ్వాలకి ఏడుపు వచ్చినంత పనైంది. తనేం చేయగలదు? వర్మగారు కాబోయే అల్లుడి మాట వినక తన మాట వింటాడు అనుకునే మూర్ఖురాలు కాదు. తనేం చెప్పలేదు. తెలిసే అలా ఖర్చు పెట్టి ఉంటాడు. జ్వాల నడవలేని దానిలా అక్కడే కూలబడింది. ఇందాకెంతో ఆప్యాయంగా ఆకలిగా తిన్న టిఫిన్ వాంతయ్యేలా ఉంది. తను లేమిలో ఉండొచ్చు, కానీ ఇలాంటి ఘోరమైన మోసం తనకెప్పుడూ ఎదురు కాలేదు. ఇలాంటి మోసగాళ్లుంటారని తనెప్పుడూ అనుకోలేదు. జ్వాల కంగారుగా నడుస్తున్నవాడల్లా ఒక్కసారిగా అలా నిస్సత్తువుగా కూర్చోవడంతో భయంగా పిలిచాడు. జ్వాల మరోసారి పిలిచాడు. పలక్కపోవడంతో జ్వాల భుజం మీద చేయి వేసి కుదిపాడు. కస్సుమన్నట్లుగా చేయి విదిలించి దెబ్బతిన్న తాచులా తలెత్తింది. జ్వాల ముఖం ఎర్రగా కందిపోయింది. ఛీ, నన్ను ముట్టుకోకు. నీలాంటి మోసగాళ్లతో మాట్లాడడం బుద్ధి తక్కువ. నేనేం చేశారని ఇంత మోసం చేస్తున్నావు? ఏడిపించడానికి ఇంకెవ్వరూ దొరకలేదా? ఖర్చు పెట్టడానికి మీ లక్షలు పనికిరాలేదా? బోడి నా 600 జీతం కావాలా? కోపంగా విసురుగా అన్నది. జ్వాల, ఐఎమ్ వెరీ సారీ. మీరింతగా బాధపడతారనుకోలేదు నెమ్మదిగా అన్నాడు. బాధంటే ఏమిటో మీకు తెలుసా? ఈ జీతం మీద మా ఇంట్లో వాళ్ళు ఆధారపడ్డారని తెలుసా? ఇంట్లో వాళ్ళు ఆకలితో మాడుతుంటే చూస్తూ ఊరుకోవడం ఎంత బాధో మీకెలా తెలుస్తుంది? అలా క్లబ్బుకెళ్ళి ఇలా పేకట్లో తగిలేసిన ఆ డబ్బులు మాలాంటి వాళ్ళకి 2 నెలలు ఈజీగా కుటుంబం గడుస్తుంది. జ్వాల గాలి పీల్చుకోవడానికి ఓ నిమిషం ఆగింది. మనోజ్ చిత్తరువులా కూర్చొని వింటున్నాడు. మనోజ్ ముఖంలో పశ్చాత్తాపం, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. జ్వాల మళ్ళీ అందుకోబోయింది. ప్లీజ్, మీరింకేం చెప్పొద్దు. మీకు ఇప్పుడే ఇస్తాను, రండి వెళ్దాం. మనోజ్ లేచి బ్రతిమాలుతున్నట్లుగా అని దారి తీశాడు. అప్పటికప్పుడు తన వాచి ఉంగరం అమ్మేసి జ్వాల చేతిలో 700 పెట్టాడు. మీరనుకున్నట్లుగా మీ జీతం 300 కాదు, 350 తీసుకోండి. జ్వాల సందేహించింది. మీరిప్పుడివి అమ్మకుండా రేపిచ్చినా సర్దుకోగలను. వద్దు, తీసుకోండి. జ్వాల మాట్లాడకుండా తీసుకుంది. ఓ విషయం చెప్పాలి మీతో. ఆ రోజు అంటే నేను జాయిన్ అయిన కొత్తలో మీరు పార్టీ ఇమ్మని హోటల్కి తీసుకెళ్లారు కదూ. అప్పుడు బిల్లు ఇచ్చింది మీ డబ్బులే, తీసుకోండి. 100 రూపాయల నోటు అందించింది. మనోజ్ విచిత్రంగా నమ్మలేనట్లుగా చూశాడు. నేను చెప్పింది నిజం. నా దగ్గర అప్పుడు డబ్బులు లేవని మీకు తెలుసు. మీ పాకెట్లోవి కొట్టేశాను. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరలా బలవంతంగా తీసుకెళ్ళకపోతే నేను పాకెట్ మార్ చేసేదాన్ని కాదు. ఆ అవసరం నాకెప్పుడూ లేదు, అలవాటు లేదు. ఎలాంటి సందేహం, మొహమాటం లేకుండా చెప్పింది. జ్వాల ధైర్యానికి విస్తుపోయాడు. డబ్బు కొట్టేయడానికి ఎంత ధైర్యం ఉండాలో కొట్టేశానని ఒప్పుకోవడానికి కూడా అంతే ధైర్యం కావాలి మరి. ఇక్కడ ఆపండి, హఠాత్తుగా అంది. సడన్గా ఆపేసి ప్రశ్నార్థకంగా చూశాడు. జ్వాల మాట్లాడకుండా దిగి డోర్ వేసింది. మీ ఫ్రెండ్స్ అర్గో జనతా బజార్లోకి వెళ్తున్న వాళ్ళ వైపు చూపెడుతూ అంది. మనోజ్ చూశాడు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. సరాసరి ఇంటికే వెళ్ళాడు. జ్వాల వాళ్ళని దాటి వెళ్తున్న మనోజ్ వైపు చిత్రంగా చూసి గబగబా ఇంటి దోవ పట్టింది. జ్వాల, జీతం సంగతి అడిగావా? ఇచ్చారా? అదుర్దాగా జ్వాల కోసం ఎదురుచూస్తున్న కాంతి చేతిలో పర్సు పెట్టి మంచానికి అడ్డంగా పడుకుంది. జ్వాల, ఏమైందే? ఎందుకలా పడుకున్నావు? ఒంటి మీద చేయి వేసి చూస్తూ అడిగింది. చెప్పవే, ఏమైంది? ఏం లేదు, సాధ్యమైనంత మామూలుగా అనేసి కళ్ళు మూసుకుంది. తనలా అన్నదని మనోజ్కి కోపం రాలేదు కదా. వస్తే తన ఉద్యోగం గోవిందార్పణం. అసలైనా ఈ ఒక్క నెలే తను చేసేది. కానీ నెమ్మదిగా వర్మగారినో పార్థసారథి గారినో అడిగి తన పరిస్థితులు వివరించి ఇంకేదైనా జాబ్ కోసం అడుగుదామనుకుంది.
ఇప్పుడు అలా అడగడానికి వీలు కాదు. కాబోయే అల్లుడు గారి కోపానికి కారణం తను అని తెలిస్తే చస్తే ఇంకొక రోజు కూడా ఆ ఉద్యోగంలో ఉండనివ్వరు. పోనీ బెదవ ఉద్యోగం, బెదవ బ్రతుకు. ఎంతసేపని ఒకళ్ళకి లొంగి ఉండడం? ఓటమి అనేది ఎంత భయంకరమైందో లొంగి ఉండడం కూడా అలాంటిదే. తను ఓటమిని సహించలేదు, లొంగి ఉండనూ లేదు. విసుగ్గా అనుకుంది. ఏదైతే అదే అవుతుంది. తను చేయగలిగింది ఏమీ లేదు. అయినా తను మాత్రం తప్పుగా ఏమన్నది? వెధవ ఆలోచనలతో తలనొప్పి బాగా వచ్చింది. అలా ఎంతసేపు పడుకుందో గాని శాంతి లేపడంతో బద్ధకంగా కళ్ళు తెరిచింది. జ్వాల, ఎలా ఉంది? డాక్టర్ గారు వచ్చారు, ఇలా చూడు. ఎప్పుడొచ్చావు నువ్వు? ఓ మీరా? శాంతిని, ధీరజ్ని ఒక్కసారి పరామర్శించింది. ఎలా ఉందండి? ధీరజ్ అడిగాడు. నాకేమైంది? ఏమిటే కాంతి, డాక్టర్ గారిని తీసుకొచ్చావేం? శాంతి తీసుకురాలేదు. ధీరజ్ తాతయ్యను చూడ్డానికని వచ్చారు. మీ ఇంటికే బయలుదేరాం. కాంతి వీధిలోకే నీకు బాగోలేదని పడుకున్నావని చెప్పింది. ఎలా ఉంది మీ జాబ్? ఉంటానా ఊడతానా అన్నట్లుంది, నీరసంగా అన్నది. నీరసంగా ఉన్నారేమిటి? ఏం లేదు, మీరు డాక్టర్ కదా, మీ కంటికి ప్రతి వాళ్ళు ఏదో రోగంతో బాధపడుతున్నట్లే ఉంటారు, నవ్వుతూ అంది. అదేం కాదు, మీరు చెప్పండి శాంతి, జ్వాల ఇవాళ నీరసంగా లేదు. సపోర్ట్ కోసం చూశాడు శాంతి వైపు. నిజమే, శాంతి కాంతి ఒక్కసారి అన్నారు. సరే ఒప్పుకుంటున్నాను. ఏం చేస్తారు? ఇంజెక్షన్ చేస్తారా? అబ్బే, ముందు చూడనివ్వండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. జ్వాల మౌనంగా ఉండిపోయింది. కాంతి కాఫీ కలపడానికి లోపలికి వెళ్తే శాంతి అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని కాంతి వెనకే వెళ్ళింది. జ్వాల, చెయ్యిలా ఇవ్వండి చూస్తాను. జ్వాల విసుగ్గా చేతిని ముందుకు చాచింది. మీరు మాత్రం నా చేతిని పట్టుకోవద్దు, అలా అయితేనే చూస్తాను, నవ్వుతూ షరతు పెట్టాడు. ఓ అమ్మాయి చేతిని పట్టుకుంటే ఓర్చుకోలేని మీరేం డాక్టర్లు? నవ్వుతూ తన చేతిని గట్టిగా పట్టుకొని నొక్కింది. అసలు మీకు ఈ అలవాటెలా వచ్చిందండి? చేతిని బలవంతంగా వదిలించుకొని కందిపోయిన చేతిని చూసుకుంటూ అడిగాడు. నాకు గుర్తులేదు, చిన్నప్పటి నుండి ఈ అలవాటుంది. మరి సన్నగా, పొడుగ్గా, బలంగా ఉన్న తన చేతివేళ్ల వైపు ఆప్యాయంగా చూసుకుంటూ అన్నది. ఆ వచ్చేవాళ్ళెవరో కానీ వాళ్ళ చేతులు జాగ్రత్త చేసుకోమని సలహా ఇవ్వాలి. జ్వాల నవ్వుతూ చూసింది. నిజం చెప్పండి, ఇవాళ ఎందుకు అలా ఉన్నారు? ఆఫీస్లో ఏమైనా జరిగిందా? ఆసక్తిగా అడిగాడు. జ్వాల సమాధానం ఇవ్వలేదు. జ్వాల, రేపు మీ అందరినీ మా ఇంటికి తీసుకెళ్తాను, వస్తారా? రేపు ఆఫీస్ ఉంది. అయితే ఆదివారం వస్తారా? ఉత్సాహంగా అడిగాడు. ఎందుకు, మీ ఇంట్లో ఏదైనా పార్టీనా? కుతూహలంగా అడిగింది. అలాంటిదే, తప్పకుండా రావాలి. శాంతి, మీరు కూడా. అప్పుడే వస్తున్న ఇద్దరికీ చెప్పాడు. ఎక్కడికి, ఎందుకు? ధీరజ్ చెప్పాడు. ముగ్గురు వస్తాను అన్న తర్వాత వెళ్ళాడు. ఎప్పుడు ఆఫీస్కి రెగ్యులర్గా రాని మనోజ్ ఆ 4 రోజులు 10కే టెన్షన్గా రావడం, 5కి వెళ్ళడం, ఈ మధ్యలో ఎవరు ఫోన్ చేసినా కదలడం లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదేమో, అందరూ ఆశ్చర్యపోయారు. ఆఫీస్ పనిలో కూడా చాలా కరెక్ట్గా ఉంటున్నాడు. 5వ రోజు, ఆ రోజు శనివారం, మామూలుగా 10కే వచ్చాడు. జ్వాల దురదృష్టమో అదృష్టమో కానీ అర్ధగంట లేటుగా వెళ్ళింది. అప్పటికే రిజిస్టర్ మనోజ్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఇంత లేటుగా వచ్చారు? వెళ్ళగానే అడిగాడు. జ్వాల సమాధానం చెప్పలేదు. మర్చిపోయాను చెప్పడం, రేపటి నుండి అంటే సోమవారం నుండి మా స్టెనో వస్తారు. జ్వాల చప్పున తలెత్తి చూసింది. మనోజ్ ముఖం మామూలుగానే ఉంది. సాయంకాలం వెళ్లే ముందు రండి, జీతం ఎంత రావాలో ఇస్తాను. జ్వాల ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. వెళ్ళండి, ఎంతసేపు అలా నిల్చుంటారు? ఎంతకీ జ్వాలలో చలనం లేకపోవడంతో అన్నాడు. జ్వాల మౌనంగా వెళ్ళింది. ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపింది. దాదాపు 5 కావస్తుండగా ప్యూన్ వచ్చి చెప్పాడు, అయ్యగారు పిలుస్తున్నారని. ఇదిగో తీసుకోండి, 20 రోజులకి వచ్చే జీతం లెక్క చూసి ఇచ్చాడు. జ్వాల, రేపు మా ఇంటికి రండి, ఫేర్వెల్ పార్టీ ఇస్తాను. జ్వాల మాట్లాడలేదు. మా ఇంటికి వస్తే మీకో మంచి వార్త చెప్తాను, నవ్వుతూ అన్నాడు. వస్తారా? పనుందంటారా? సారీ, వీలు పడదు, ముభావంగా చెప్పింది. మీ ఇష్టం, మంచి వార్త వినాలంటే రండి. గుడ్ ఈవినింగ్, గుడ్ బై పొడి పొడి మాటలు చెప్పి బయటకు వచ్చింది. ఏంటి ఈయనగారు, చెప్పే గుడ్ న్యూస్ కోసం ఏదో విధంగా ఇంటికి రప్పించుకుని ఎప్పటికీ మర్చిపోలేనంత గాఢంగా అవమానించడం తప్ప ఇంకేముంటుంది? ఎలాగూ వాళ్ళ ఆఫీస్లో నుండి వెళ్తుండగా ఇంకా ఛాన్స్ రాదేమోనని ఇదో ఎత్తు. వీళ్ళ సంగతి ఎవరికి తెలీదు. జ్వాల, ఏంటి ఇంకా తయారవలేదు? ఈవేళ ఆదివారం అని గుర్తుందా? వస్తూనే అడిగాడు ధీరజ్. రావాలంటారా? బద్ధకంగా లేస్తూ అడిగింది. అనేగా నేను చెప్పేది. ఎందుకో రావాలని లేదు, మీ ఇంటికని కాదు, అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు, విసుగ్గా అన్నది. మా ఇంటిని చూస్తే నీ బద్ధకం, విసుగు, దిగులు ఎక్కడెక్కడ పారిపోతాయి తెలుసా? మీలంతా బాగుంటుందా? నేను చెప్తే ఏం బాగుంటుంది?
వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది. సరే వస్తాను కానీ ఏం వాహనం తెచ్చావు? వాహనమా? అబ్బే 2 కాళ్ల మీదే, లేకపోతే గవర్నమెంట్ వారి పుణ్యమా అని 4 చక్రాల బస్సు మీద. అంతేనా? ఏ కారో తెచ్చావనుకున్నాను నవ్వుతూ అన్నది. తెచ్చేవాడినే, కానీ నీకు ఇష్టమవునో కాదోనని తను నవ్వుతూ అన్నాడు. నిజంగా నడిచే ఓపిక లేదు, ఇంకా తయారవ్వలేదు. నన్ను 9కే రమ్మన్నారు, నువ్వేమో తీరిగ్గా హసుకు కొడుతున్నావు. శాంతి వస్తూనే అన్నది. తల్లి ఇంకేమనకు, ఒక్క 10 నిమిషాల్లో తయారై వస్తాను. అప్పటి వరకు తను కూర్చున్న మంచం ఎత్తేస్తూ అన్నది. ధీరజ్గా మంచాన్ని ఎప్పుడు చూసినా భలే నవ్వొస్తుంది. అవడానికి నవారు మంచమే కానీ పడుకుంటే కిందే ఉంటుంది. ఆ మంచంలో జ్వాల ఎలా పడుకుంటుందో అర్థం కాదు. తనెప్పుడు దాని మీద ఎవరూ కూర్చోగా చూడలేదు. బహుశా జ్వాలకి స్పెషల్ ఏమో. ఏంటి నవ్వుతున్నావు? మంచం ఇంకా నవ్వుతూ అన్నాడు. ఆ మంచంలో పడుకుంటే ఎంత మంచి ఊహలు వస్తాయో తెలిస్తే అలా నవ్వవు. ఎంత నిద్ర రాకపోయినా సరే దానిలో పడుకోగానే ఇట్టే నిద్ర వస్తుంది. ఇంకా నయం, నడుము నొప్పులు వస్తారా? ఏం లేదు, ఏం రావు. మంచంపై అభిమానంగా చూస్తూ అన్నది. మరో 15 గంటలో నలుగురు బస్టాప్లో ఉన్నారు. 3 బస్సులు మారి దాదాపు గంటన్నర ప్రయాణం చేశారు. ఇంకా ఎక్కడ బాబు మీ ఇల్లు? విసుగ్గా అడిగింది జ్వాల. కనుచూపు మేరలో ఎక్కడా ఇళ్ళేమీ లేవు. అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్లుగా పాకలు మాత్రం కనిపిస్తున్నాయి. వస్తుంది. మీ డాడీకి ముద్దుల కొడుకువా ఏం? పరిసరాల్ని పరీక్షగా చూస్తూ అడిగింది జ్వాల. ఎందుకు? ఊరవతల ఒంటి స్తంభం మేడ నీకోసం ప్రత్యేకంగా కట్టించారేమోనని నవ్వుతూ అన్నది. ఒంటి స్తంభం మాటేమో కానీ నేను మాత్రం మా డాడీకి ముద్దుల కొడుకునే, తను నవ్వుతూ అన్నాడు. జ్వాల ఇదిగో ఇదే మా ఇల్లు. నిజంగానా? అందంగా ఉన్న ఖరీదైన బంగళా వైపు వేలెట్టి చూపుతున్న ధీరజ్ని అడిగింది. నిజమే, నవ్వుతూ లోపలికి దారి తీశాడు. బాప్రే, ఇంత పెద్ద బంగళానే లోపలికి అనుకునేదే. శాంతి పెద్దగా పైకనేసింది. శాంతిలా పెద్దగా అనకపోయినా అందరూ ఆశ్చర్యపోయారు. అంత పెద్ద బంగళాలో ధీరజ్ ఒక్కడే ఉంటున్నందుకు. ఇల్లంతా చాలా అందంగా ఉంది. ఫర్నిచరే దాదాపు 1,00,000 విలువ చేసేటట్లుంది. ఇంటి చుట్టూ పూల తోట, తోట మధ్య మధ్యలో సిమెంట్ బెంచీలు, తోట మధ్యలో స్విమ్మింగ్ పూల్, మధ్యలో అందమైన ఏనుగు బొమ్మలు చూడగానే అందరినీ ఆకర్షించింది. నా రూమ్ పైనుంది, చూదురుగాని రండి, పైకి దారి తీస్తూ అన్నాడు. ఇదంతా మీ ఇల్లే కదా, ఇంకా వేరుగా మీ రూమ్ ఏమిటి? ప్రతాప్ అడిగాడు. నా ఇల్లే అనుకోండి, కానీ నేను ఎక్కువగా ఉండేది ఆ రూమ్లోనే. క్రిందంతా ఎక్కువ తాళం వేసే ఉంచుతాను. వేలికి ఉన్న తాళం చేతుల గుత్తిని గిర్రును తిప్పుతూ అన్నాడు. క్రింద ఉన్నదానికంటే ఆశ్చర్యంగా చూశారు పైనున్న రూమ్ని. ఎంటర్ అవ్వగానే సెంటు పరిమళం, ఎయిర్ కూలర్ చల్లగాలితో పాటు వెదజల్లుతోంది. మధ్యలో బంగారు జలతారు తివాచి, దాని మీద 4 సోఫాలు, మధ్యలో ఖరీదైన టీపాయ్ ఉన్నాయి. గోడలు, కర్టెన్లు అంతా నీలం రంగే. ఒక పక్కగా డబుల్ కాట్, దాని మీద బెడ్షీట్స్ని అందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయారు. ఏదో కొంచెం డబ్బుగలవాడనుకున్నారు కానీ మరి ఇంతని మాత్రం వాళ్లలో ఎవరూ అనుకోలేదు. జ్వాల, ప్రతాప్ లోపలెంత ఆశ్చర్యపోయినా పైకి మాత్రం మామూలుగానే ఉన్నారు. కానీ శాంతి పొందిన ఆశ్చర్యమంతా కళ్లల్లో ప్రతిఫలిస్తున్నట్లుగా ఉంది. శాంతిని గమనిస్తున్న ధీరజ్, ఏమిటి అలానే నిల్చున్నారు? కూర్చోండి, నవ్వుతూ పలకరించాడు. అసలే చలికాలం, అందులో ఇంకా ఎయిర్ కూలర్. శాంతి సోఫాలో ఒక మూలగా ముడుచుకొని కూర్చుంది. చలేస్తోందా? ధీరజ్ శాంతిని అడిగాడు. అబ్బే అదేం లేదు, తడబాటుగా అని సరిగ్గా కూర్చుంది. ధీరజ్ బెడ్ మీద కూర్చుంటూ దాని క్రిందనే అటాచ్ చేసిన బటన్ నొక్కాడు. ఫ్యాన్ గాలి రివ్వున గదంతా వ్యాపించింది. అరే, స్విచ్ ఎప్పుడు ఆన్ చేశారు? ప్రతాప్ ఆశ్చర్యంగా అడిగాడు. అంతకుముందే ధీరజ్ని గమనిస్తున్న జ్వాల బెడ్ దగ్గరకు వచ్చి అడుగున అటాచ్ చేసిన స్విచ్లను చూసింది. మీ గొప్పోళ్ళంతా అందుకనే అంతంత లావైపోతారు. కూర్చున్న చోటు నుండి కదలరు. అన్ని సౌకర్యాలు చేతికందే దూరంలోనే ఉంచుకుంటారు. జ్వాల నవ్వుతూ చూసింది. అన్యాయం జ్వాల గారు, నేనంత లావుగా ఉన్నానా? మీరు చెప్పండి ప్రతాప్ గారు, నేనెంత లావున్నానో? నవ్వుతూ ప్రతాప్ వంక చూస్తూ అన్నాడు. శాంతి మటుకు ఈ లోకంలో లేదు. తనకి 20 రోజుల క్రితం జరిగిన సంఘటనే గుర్తొస్తోంది. కథ కొనసాగుతుంది.